బహుజన గిరిజన సంఘాల తరపున గిరిజన బిడ్డ అయినటువంటి మదన్ మోహన్కి సంఘీభావం తెలుపుతూ మరి రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనమైనటువంటి విషయంగా టీవీలో డిబేట్లో నడుస్తున్నటువంటి ఒక గిరిజన కుటుంబానికి సంబంధించిన అంశం మీద మేము ఆ కుటుంబానికి సంఘీభావంగా ఆ కుటుంబాన్ని రక్షించడం కోసం మేము మద్దతుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఉన్నాం. ప్రధానంగా దీనిలో విశాఖపట్నంలో ఒక గిరిజన యువతి ఆమె అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ శాంతి అనే అమ్మాయిని ప్రలోభ పెట్టి అడ్డం పెట్టుకొని విజయసాయిరెడ్డి అని ఎంపీ 1000 కోట్లు సంపాదించాడు. అసలు విషయం ఇది. ఒక గిరిజన యువతిని ప్రలోభ పెట్టి అడ్డం పెట్టుకొని ఆమెను బెదిరించి ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించాడు భూదందాలతోటి. ఏ విధంగా అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ అంటే దేవాదాయ భూములు, ధర్మాదాయ భూములు, ప్రేమ సమాజం భూములు వాళ్ళ అధీనంలో ఉంటాయి. ఆ ప్రాంతంలో మనందరికీ తెలుసు 3 రాజధానుల డ్రామాతో గత ప్రభుత్వంలో విశాఖపట్నం వాళ్ళు కేంద్రంగా ఎంచుకున్నారు. అక్కడ ఉన్నటువంటి భూములన్నీ వాల్యూ బాగా కోట్ల రూపాయలు వాల్యూ చేసే భూముల్ని 33 సంవత్సరాలకి, 66 సంవత్సరాలకి, 99 సంవత్సరాలకి విజయసాయిరెడ్డి తన అనుయాయులకి ఈ అసిస్టెంట్ కమిషనర్తో రాయించుకున్నాడు. లీజ్ అగ్రిమెంట్లు రాయించుకొని ఆ భూములన్నీ అమ్మేశారు. 1000 కోట్లకు పైగా భూములు సంపాదించారు. మహా అయితే ఎంతో కొంత ఎముక కూడా ఇచ్చి ఉండొచ్చు ఈమెను ప్రలోభ పెడతానికి. కానీ ఈమెను శారీరకంగా ఇల్లీగల్గా ఈమెను ఉపయోగించుకున్నారు. బిడ్డను కూడా కన్నారు. తండ్రి ఎవరో తెలియని బిడ్డ ఈరోజు అక్కడ ఉన్నాడు. 1000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు. అటువంటి విజయసాయిరెడ్డి ఎంపీ విలేకరుల సమావేశం పెట్టి మొత్తం మీడియా అధిపతులందరినీ తిడుతున్నాడు. అది విచిత్రం. ఈ రాష్ట్రంలో మీడియా ఏమో ఒక పక్క వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్గా ఉండి రాష్ట్రంలో నోరు లేని వాళ్ళకి గొంతుకులాగా మారి దళితులు, అణగారిన కులాల సమస్యలన్నీ బయట పెడతా ఉంటే గత ప్రభుత్వంలో ఈ విజయసాయిరెడ్డి ఏమో నేను చాలా ధర్మాత్ముడిని, ఈ మీడియా అంతా దొంగలని చేయబోయే ప్రచారం నిన్న మీడియా అధిపతులందరిని తిట్టాడు, విలేకరులను తిట్టాడు, వాడన్నాడు వీడన్నాడు, నోరు బారేసుకున్నాడు. జర్నలిస్టులను, సీనియర్ జర్నలిస్టులందరిని తిట్టాడు. అంటే ఇటువంటి విజయసాయిరెడ్డి అంటే 4th ఎస్టేట్ అయిన మీడియా అధిపతుల్ని, జర్నలిస్టుల్ని కూడా తిట్టినటువంటి ఈ విజయసాయిరెడ్డిని క్షమించడానికి వీల్లేదు. దళిత గిరిజన సంఘాలుగా మేమందరం తక్షణమే అతని రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రామోజీరావు గారు మీద నేను ట్విట్టర్లో ఆయన్ని వేధిస్తూ నేను ట్వీట్ చేశాను, నన్ను ఏమి చేయలేకపోయారని ఆయనే మీడియాలో అన్నాడు. కాబట్టి రామోజీరావు గారి మరణానికి కూడా అతనే కారకుడు. 306 కింద హత్యానేరం కింద అతని మీద కేసు కట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. తర్వాత SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద శాంతి అనే ఒక గిరిజన మహిళను లోబర్చుకొని శారీరకంగా వాడుకొని ఆమెకు బిడ్డను పుట్టించి అతని భర్తను కూడా మోసం చేసినటువంటి వీళ్ళ మీద SC/ST చట్టం కింద కూడా కేసు కట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాల మీద మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఇవాళ రేపు కలిసి సిట్ దర్యాప్తు వేయమని, దీని మీద ఈ విజయసాయిరెడ్డిని తక్షణం అరెస్ట్ చేయమని, సిట్ దర్యాప్తు వేయమని డిమాండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. జై భీమ్. చెప్పండి. మరి SC/ST కేసు కింద మీరు ఎలా కంప్లైంట్ కట్టాలని చెప్తారు? మదన్ మోహన్ గారు కూడా ST, అర్థమైందా? ఇతనికి అన్యాయం జరుగుతుందని చెప్పాడు బయటకు వచ్చి ప్రెస్ మీడియా పరంగా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి విజయసాయిరెడ్డి గారు అక్కడ పత్రికా విలేకరులని వ్యక్తిగతంగా దూషిస్తూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది SC విలేకరులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అరే ఒరే అనేటువంటి మాటలు సంబోధిస్తూ ఈ మదన్ మోహన్ గారిని అరే ఒరే అని వ్యక్తిగతంగా దూషించాడు. ఒక గిరిజన సమాజానికి సంబంధించినటువంటి శాంతి గారిని పక్కన పెట్టండి, ఇక్కడ బాధితుడిగా వచ్చి అభియోగాలు మోపుతున్నప్పుడు అసలు ఆడు మదన్ మోహన్ గారు ఎవడు? నా దగ్గరికి 2 సార్లు వచ్చాడు, ఏదో ఇచ్చాను యథాలాపంగా, నేను ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేశాను, నాకేమైనా చేసావా నువ్వు విజయసాయిరెడ్డి గారు? మరి ఒక గిరిజనుడు ఎరుకుల వ్యక్తి అతను వెళ్తే నువ్వు ఎట్టా లెటర్ ఇచ్చేసావు? ఇప్పుడు అదే కాదు, శాంతి కూడా బాధితురాలు. ఇక్కడ శాంతి కూడా ఒక్క నిమిషం ఇక్కడ ఈ సంఘటనలో ఒక్క నిమిషం అట్ట కాదన్న అది కాదు ఎవరు లాగలేదు. ఇక్కడ మన సోదరుడు అడిగిన విషయంలో
శాంతి కూడా బాధితురాలే, ఇక్కడ శాంతి కూడా విక్టిమే. ఉండండి అట్ట కాదండి, ఆమెను చంపేస్తారు రేపు. నేను కాదు అని అంటే చంపేస్తారు. మిత్రమా నువ్వు ఓకే రైట్. మీకు చట్టం తెలుసా? ఐపీసీ తెలుసా? అడల్టరీలో కంప్లైంట్ ఎవరు? అడల్టరీ కేసుల్లో కంప్లైంట్ ఎవరు? చెప్పు. నో అడల్టరీ కేసుల్లో చట్టం చెప్తున్నాం. కంప్లైంట్ పర్సన్ మొగుడు మాత్రమే, ఒక్క మొగుడు మాత్రమే అడల్టరీ కేసులో కంప్లైంట్ ఇవ్వడానికి అథారిటీ ఉందని చట్టం చెప్తుంది. ఆయన కదా ఇప్పుడు చేయాల్సింది. బైగమీ వేరు అడల్టరీ వేరు, రెండు డిఫరెంట్ అఫెన్సెస్. బిగమీ ఈజ్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని బైగమీ అంటారు. అడల్టరీ అన్న దాన్ని ఇంకొకటి పెళ్ళాన్ని పక్కన పండుకోవడాన్ని అడల్టరీ అంటారు. ఈయన పెడుతున్నది అడల్టరీ కేసు. అడల్టరీ కేసులో కేవలము మొగుడు మాత్రమే కంప్లైంట్ ఇవ్వగలడు, మొగుడికి మాత్రమే అధికారం ఉంటుంది. ఇక్కడ స్త్రీ అన్న వాళ్ళు కేవలము సాక్షిగానే ఉండొచ్చు, లేకపోతే తను కంప్లీట్ గా చట్టం నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇక్కడ ఇటువంటి అడల్టరీ చేసేటువంటి ఆడవాళ్లకు శిక్ష ఉండదు. అర్థమైందా? ఇది చట్టం. కాబట్టి మదన్ మోహన్ గారు నేను గిరిజన చట్ట ప్రకారం కుల పెద్దల్లో విడాకులు తీసుకున్నాను. ఈ విడాకులు గిరిజన చట్ట ప్రకారం చెల్లుతాయా లేవా? చెల్లవు రాసి పెట్టుకోండి. చెల్లవు. ఎందుకంటే మీకు కూడా తెలుసు కృష్ణ గారు, ఈ జాతుల్లో ఒక సాంప్రదాయం ఉంది. ఎరుకుల జాతిలో ఏది పావుసారా అనేటువంటిది పెద్దలందరూ కూర్చుంటారు, అదంత మోడా పోడా అనే దాంట్లో మనం తీసేసుకుంటారు, అది అయిపోతుంది. అది చట్టాన్ని ప్రశ్నించక ముందు జరిగేటువంటి అంశం, అది సాంప్రదాయం. చట్టం వచ్చిన తర్వాత చట్టం కనుక మనం ప్రశ్నిస్తే చట్టంలోకి వెళ్ళి డెఫినెట్ గా అది డిఫాల్ట్ అవుతుంది, అది అప్లికబుల్ కాదు. చూడండి, చట్టంలోకి రాదు. మోరల్స్ ఆర్ డిఫరెంట్ విత్ లా. మోరల్స్ ఇస్ ప్రివైల్ ఇన్ ది కమ్యూనిటీ బట్ నాట్ బిఫోర్ ది లా. అంటే ఏంటి? మోరల్స్ అంటే ఈ విధమైనటువంటి సంప్రదాయాలని మనం మోరల్స్ గా సంప్రదాయాలుగా ట్రీట్ చేస్తాం. అది ఎంతవరకు? కోర్ట్ ఆఫ్ లా ముందర ప్రశ్నించినంత వరకు మోరల్స్ ప్రివైల్ ఉంటాయి. ఒక్కసారి కోర్ట్ ఆఫ్ లా ముందరకు వచ్చామంటే నీకైనా నాకైనా ఎవరికైనా వర్తించేది ఐపీసీనే. మనమందరం ఇండియన్ పీనల్ కోడ్ నే ఫాలో అవుతున్నాం. ఈ రోజు చట్టం మారినట్లుగా మార్చుకోవచ్చునేమో కానీ డెఫినేషన్స్ మారవు. కాబట్టి ఏదైతే శాంతి గారు ఈ రోజు నేను మదన్ మోహన్ అనే వ్యక్తికి 2016లో ఆయనకు నేను విడాకులు ఇచ్చేశాను, ఆయన నా భర్తే కాదు, ఈ రోజు పుట్టినటువంటి బిడ్డకు పలానోడు చెప్పుకోవచ్చు. కానీ చట్ట ప్రకారం వాళ్ళు ఇడిపోలేదు కాబట్టి, చట్టము వాళ్ళ యొక్క ఇడిపోయినటువంటి తత్వాన్ని గుర్తించలేదు కాబట్టి, చట్టం ఎప్పుడైతే వాళ్ళను భార్యాభర్తలకు ఎడగొట్టినట్టుగా గుర్తించబడుతుందో ఆ రోజు నుంచి శాంతి గారు సపరేటు, మదన్ మోహన్ గారు సపరేటు. ఈ రోజు కూడా టిల్ నౌ, ఈ క్షణం వరకు కూడా వాళ్ళు భార్యాభర్తలే. ఇది మనం గౌరవించాలి. ఒక్కటే కృష్ణ గారు, శాంతి గారిని మేము వ్యతిరేకించట్లా. ఇక్కడ శాంతి గారిని ఈ కుటుంబాన్ని కాపాడాలనేటువంటి అంశంతోనే మేము అందరం ఇక్కడ కూర్చున్నాం. దీంట్లో నిజాలు నిగ్గు తేల్చాలా, దీని మీద సిట్ అయ్యండి. ఇది ఒక సీరియల్ లాగా సాగుతా ఉంది, దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అంటున్నాము. కానీ ఎవరి మీద వీఆర్ నాట్ అగ్రెస్ట్ ఎనీబడి పర్సనల్లీ. ఇప్పుడు శాంతిని చంపేస్తారు. ఇప్పుడు ఇది భయం. బజార్లో పట్టేసి ఇప్పుడు శాంతి యొక్క జీవితం మొత్తం బజార్లో పెట్టారు. మేము శాంతికి మాత్రం ఏమీ చేయట్లేదు, కానీ మేము రాజకీయం చేస్తా అన్నట్లా ఉన్నది. అట్టగాదండి, ఇప్పుడు రేపు అన్యాయం జరిగింది కదా, శాంతిని చంపుతారు. మీరు అన్యాయం జరిగింది అంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అనేది ఎవరు చేశారు? అన్యాయం చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ మీరు బదనాం చేసేది శాంతి జీవితం. ఎవరో బదనాం కావట్లా, ఇతని జీవితం కూడా ఉంది ఇక్కడ. మదన్ మోహన్ గురించి ఆలోచించట్లా, ఇతర ఆడపిల్లల గురించి మాట్లాడట్లేదు, మీరు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడట్లా, వ్యక్తిగతంగా శాంతి గురించి. శాంతి గారు కూడా ఈ కుటుంబంలో సభ్యురాలు కాబట్టి ఈ ఎపిసోడ్ లో తప్పక బయటికి రావాల్సిందే. సీత కూడా వచ్చింది ఆ రోజున, అగ్ని ప్రవేశం చేసింది, తప్పదు. రేతాయుగం నుంచి దోపరయుగం నుంచి అన్ని కుటుంబాలు పెద్ద పెద్ద మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడన్నప్పుడు ప్రూవ్ చేసుకోవటం కోసం తప్పకుండా ఈ ఎపిసోడ్ లో అందరూ మాట్లాడాల్సిందే. అమ్మాయి కూడా ఎందుకు కలుపుకోవాలి? రమ్మానండి. ఎవరైనా సరే అక్రమంగా ఒక లోపరుచుకొని భయపెట్టు చేస్తే అది కూడా ఇంకోటి అమ్మాయిని కూడా రమ్మానండి, మేము తప్పకుండా ఇన్వైట్ చేస్తాం, తప్పులేదు. విజయసాయి రెడ్డి గారి యొక్క పాత్రని తేల్చమంటున్నాం దీంట్లో.
మేము రాజకీయ కోణంలో చూడట్లేదు. ఆ అమ్మాయి మీరు ఇంకోటి అన్నారు కదా, మన విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, కమ్మ మహిళ అయితే మీరు ఇంత పెద్దగా మాట్లాడతారా అన్నారు. నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఎన్ఆర్ఐ నుంచి వచ్చినటువంటి చౌదరి గారు, ఆయన మాజీ ఒక టీవీ ఛానల్కి అధిపతి, మేనమామ ఇక్కడ తీసుకొచ్చి చంపేశారు నందిగామ దగ్గర. తారా చౌదరి ఎవరో ఉంది వాళ్ళ మేనకోళ్ళు. ఆమె గురించి టీవీలన్నింటిలో కూడా చిత్తా చౌదరి ఆమె గురించి టీవీలో అన్ని కమ్మ సామాజిక వర్గ సంబంధం లేదు. న్యాయం గురించి నిగ్గు తేల్చేటప్పుడు మీ యొక్క ఛానల్స్ అన్ని కూడా ఆమె గురించి పుంకాలుగా మాట్లాడి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆ విధమైనటువంటి భాషని అయినా తారక రత్న గారు చనిపోయినప్పుడు వాళ్ళ మేనగోడలను ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 20 రోజులు అక్కడే ఉన్నాడు కదా నేను తమ్ముండి, నాకు అన్న చంద్రబాబు నాయుడు గారని, మరి ఆ కుటుంబంలో సభ్యుడే కదా, మరి కమ్మ కులాన్ని తిట్టాల్సినటువంటి అవకాశం ఏమొచ్చింది? నువ్వు అభద్రతాభావంతో ఉన్నావు కాబట్టి. మీడియా మొత్తాన్ని ఎందుకు తిట్టాలా? ఓకే, అభియోగం మోపాడు మదన్ మోహన్ గారు, నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రెస్ ముందుకు వచ్చి నువ్వు వైట్ కాలర్ అంటున్నావు కదా, టక్ చేసుకున్నావు అంటున్నావు కదా, నువ్వు ఎంపీవి కదా, నువ్వు తప్పకుండా చెప్పు. డిఎన్ఏకి రా. ఒకవేళ నువ్వు కరెక్ట్ అయితే ఈ సమాజం నిన్ను సిబిఐ ఎంక్వైరీలో కూడా చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా నిజాయితీగా. తప్పేముంది? ఇది భారతదేశం, స్వతంత్ర భారతావనిలో అందరికీ చట్టాలు ఉన్నాయి. అభియోగం మోపినప్పుడు నువ్వు అభియోగం మోపితే దొంగ అంటే దొంగ అని ఎమ్మడి పడినట్టుగా ఉంది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. దయచేసి విలేకరులంతా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, పాత్రికేయుల్ని ఇష్టం వచ్చినట్టుగా తోలనాడటం, ఆ అందరి గురించి మాట్లాడటం, హ్యాబిచువల్ క్రిమినల్ గా ఉంటాం, అసహనంతో ఉంటాం. దాన్ని మొత్తాన్ని ఖండిస్తూ ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని తీసేయాలా ముందు, తర్వాత ఈ ఎపిసోడ్ మీద సిట్ వేయాలా, నిగ్గుదేల్చాలా, సాంప్రదాయాలను కూడా గౌరవించాలా, చట్టాన్ని గౌరవించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. శాంతిని కూడా రక్షించాలి.